సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ధురంధర్' ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దాని సీక్వెల్ వెంటనే రిలీజ్ అయ్యింది ఇవాళ. సో 'ధురంధర్ 2' మరి ఎలా అనిపించింది మీకు? మీ రివ్యూ ఏంటి సార్ 'ధురంధర్ 2' పైన? అంటే 1, 2 2 వరుసగా చూడటానికి కూడా అవకాశం ఉంది. ఓకే. స్టిల్ థియేటర్స్‌లో ఉంది అన్ని సెంటర్‌ల్లోనూ. రిలీజ్ అవును. అయిన అన్ని సెంటర్‌ల్లోనూ మినిమమ్ 4 స్క్రీన్స్‌లో నడుస్తోంది 'ధురంధర్' హ్మ్. హైదరాబాద్‌తో సహా. విజయవాడ లాంటి చోట్ల కూడా నడుస్తోంది. సింగిల్ స్క్రీన్ కావచ్చు గానీ, ఒక షో అయితే నడుస్తోంది. ఓకే. కాబట్టి ఎవరైనా ఒకసారి ఇది చూసే ముందు అది చూడాలనుకున్న వెసులుబాటు ఉంది. అంటే సీక్వెల్‌లకి ఈ రకమైన వెసులుబాటు దొరకటం అనేది ఇప్పటివరకు తెర మీద జరగనటువంటి ఒక అద్భుతం. హ్మ్. అయితే దాన్ని మించి 1ని మించి ఇది రివెంజ్ అన్నాడు ఆయన. ఈ రివెంజ్ అనేది ఇంకొక ప్లేన్‌లోకి తీసుకెళ్ళాడు. ఇక్కడ కూడా కథాపరంగా చెప్పుకునే అంశాలు తక్కువే. అంటే ఒక రకంగా ఇదే కంటెంట్‌ని అద్భుతంగా ఓ 25 ఏళ్ల క్రితం చెప్పినటువంటి ఒక సినిమా ఉంది. గోవింద్ నిహలాని తీసినటువంటి 'ద్రోహుకాల్' అనేటువంటి సినిమా ఒక అద్భుతం. అంటే కోవర్ట్ ఆపరేషన్లు ఎలా జరుగుతాయి, అలాగే వీళ్ళు అటువైపు వాళ్ళు ఇటువైపుకి ఎలా వచ్చి మెర్జ్ అవుతారు, ఈ అండర్ కవర్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి, కోవర్ట్ ఆపరేషన్లు ఎలా జరుగుతాయి, దీనికి సంబంధించిన ఆపరేటివ్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది చాలా డీటెయిల్డ్గా వర్కౌట్ చేశాడు ఆయన. అయితే అది టోటల్గా థియరీ బేసిక్గా నడిచేటువంటి కథ సినిమా కూడా. ఓంపురి, నజీరుద్దీన్ షా లాంటి వాళ్ళు చేశారు అది. అయితే ఈ సినిమాకి కూడా అదే లైన్ దాదాపు. అయితే ఇక్కడ నేపథ్యం ఏమిటి, అక్కడ నక్సల్ ఉద్యమం నేపథ్యంలో నడుస్తుంది ఆ కథ. ఇక్కడికి వచ్చేసరికి ఇది అంతర్జాతీయ ఉగ్రవాద నేపథ్యము, పాకిస్తాను, ఇస్లామోఫోబియా కంటెంట్ ఇవే ఉన్నాయి. కొత్త కంటెంట్ ఏం కాదు, ఇదియును పాతదే. కాకపోతే దాన్ని కేవలం నేపథ్యానికి మాత్రమే పరిమితం చేసి ఒక కొత్త ఫీల్ కలిగించే టేకింగ్తో వెళ్ళాడు. ఈ టేకింగ్కి వెడుతూ ఒక 8 క్యారెక్టర్ల మీద విపరీతమైన డీటెయిల్స్ వర్కౌట్ చేశారు. ఈ డీటెయిల్స్ వర్కౌట్ చేయటం వలన ఆ క్యారెక్టర్స్కి ఒక డెప్త్ వస్తుంది. ఆ డెప్త్ ఆడియన్స్ని కూర్చోబెడుతుంది థియేటర్లో. అది ఆ కసరత్తు జరిగింది. ఆ కసరత్తు కనిపిస్తుంది తెర మీద. కంటెంట్లో చాలా గందరగోళాలు ఉన్నాయి. అయినప్పటికీ థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్లతో ట్రావెల్ అవుతాడు. ట్రావెల్ అయ్యి కొన్ని సన్నివేశాల్లో దాని వెనకాల కథ వీడికి తెలుసు ప్రేక్షకుడికి. కానీ అక్కడ తెర మీద కనిపిస్తున్న అదర్ క్యారెక్టర్కి తెలియదు. ఆ సన్నివేశంలో ఉన్న కన్ఫ్యూజన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకని మీకు 3 గంటల 50 నిమిషాల సినిమా, అంటే దాదాపు 4 గంటల సినిమా. 4 గంటల సినిమా కూడా జనాలు అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా చూశారు. ఓకే. ఒక ఎపిక్ లెవెల్కి తీసుకెళ్ళాడు దాన్ని. ఎపిక్ లెవెల్కి తీసుకెళ్ళటం అంటే మనకి రామాయణ భారతాల్లో ఒక క్యారెక్టర్ గురించి ఒక చోటే మోసపోసి ఉండదు. మీరు అందులో అర్జునుడి క్యారెక్టర్ తెలుసుకోవాలన్నా, కర్ణుడి క్యారెక్టర్ తెలుసుకోవాలన్నా, దుర్యోధనుడి క్యారెక్టర్ తెలుసుకోవాలన్నా ఒక చోట దొరకదు మోసపోసు. ఇన్ టోటల్ చదవాలి. చదివితే తప్ప సమగ్రత అర్థం కాదు. అది వాళ్ళ డిజైనింగ్లో ఉన్నటువంటి ఒక క్లిష్టము అనండి, ఏదైనా అనండి, అదొక టెక్నిక్, అదొక శైలి. ఆ శైలిని అడాప్ట్ చేసుకున్నాడు ఇతను ఈ స్క్రిప్ట్ డిజైనింగ్లోని. అడాప్ట్ చేసుకోవడం వలన మీకు ప్రతి క్యారెక్టర్కి అనేక ఇన్ అండ్ అవుట్స్ ఉంటాయి. సమగ్రంగా మీకు ఆ క్యారెక్టర్ తెలియాలంటే సినిమా మొత్తం చూడాలి. అది ఒక అనివార్యతగా మార్చాడు ఎవరు, ఆదిత్య ధర్ అనేటువంటి డైరెక్టరు. ప్రొడక్షన్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆయన డబ్బులు పెట్టాడు సినిమాకి. అలా ప్రతి క్యారెక్టర్లో ఉండేటువంటి ఎమోషన్స్, ఆ ఎమోషన్స్ని డిజైన్ చేసిన పద్ధతి. అర్జున్ రాంపాల్ క్యారెక్టరు ఆ క్యారెక్టర్లో ఉండేటువంటి ఎమోషన్స్ని చాలా అద్భుతంగా ఒక సీన్లో ఎలివేట్ చేశాడు. తన ఇంట్లో జరిగేటువంటి ఘర్షణను కూడా చాలా అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు. తండ్రి కొడుకుల మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్ అది అంత గొప్పగా తీయటం వల్లనే ఆ సీన్స్ జనాలకు కనెక్ట్ అయినాయి. అలాగే ఎక్కడో ఒక చోట ఒక చిన్న క్రైమ్లో ఇన్వాల్వ్ అయిన కుర్రోడ్లో ఉన్నటువంటి ఎమోషన్ని ఐడెంటిఫై చేసి అతన్ని కొంచెం డ్రైవ్ చేసి కూర్చోబెట్టి అతన్ని తనకు అనుకూలంగా, అంటే తను అనుకున్న ఆపరేషన్కి అనుకూలంగా మలుచుకుని డిజైన్ చేసి కాన్ఫిడెన్స్తో ఒక పెద్ద మిషన్లోకి పంపించి అది సక్సెస్ అవుతున్నప్పుడు కూడా ఎలా వాళ్ళు మానిటర్ చేస్తారు అనేది మాధవన్ క్యారెక్టర్ నుంచి చాలా అద్భుతంగా నడిపించాడు ఆ ట్రాక్ని. అది కూడా జనాలకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. రెండోది, ఇది ఈ రోజున మొదలైన ఆపరేషన్ కాదు. ఎప్పుడైతే భారత ఉపఖండం
పంజాబ్ రాష్ట్రంలో నుంచి ఒక ముక్క విడిపోయి పాకిస్తాన్గా ఏర్పడిందో, అలాగే బెంగాల్ నుంచి ఒక ముక్క విడిపోయి తూర్పు పాకిస్తాన్గా ఏర్పడిందో, తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా మారుతున్న సందర్భము, ఆ సందర్భంలో పాకిస్తాన్కి తూర్పు పాకిస్తాన్కి మధ్యలో జరిగిన గొడవలు, ఇండియా నిర్వహించిన పాత్ర మీద వాళ్ళకున్న అభిప్రాయాలు, వీళ్ళకున్న అభిప్రాయాలు, వీటన్నిటినీ కూడా కథలో భాగం చేశాడు. అది జనాలకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ప్రతి ఒక్కళ్ళకి చరిత్ర మీద వారి వారి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. అందులో ప్రస్తుతం మెజారిటీ బుర్రల్లో నడుస్తున్న అభిప్రాయాల మేరకు సన్నివేశాలు కల్పించాడు. అవి చాలా దారుణాలు కూడా ఉన్నాయి, కానీ జనాలు వావ్ అనేటువంటి పరిస్థితిలో నడిపాడు అక్కడ. అది డైరెక్టర్ గొప్పతనం. ఉదాహరణకి మనకి బాంబే మాఫియా మీద రకరకాల కథనాలు ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ని కొంచెం రూటెడ్గా స్టడీ చేసి వాటికి ఒక క్యారెక్టరైజేషన్ చేసి అలాగే డీటెయిల్స్ వర్కౌట్ చేసి ఒక డెప్త్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఒక ఆయన ఉన్నాడు, రామ్ గోపాల్ వర్మ. వర్మ గారు కూడా కంగారు పడే లెవెల్లో డిజైనింగ్ జరిగింది అక్కడ. ఆయన కంటెంట్కి ఇంప్రెస్ అవ్వలేదు. వాళ్ళ మేకింగ్ స్టైలు, స్క్రిప్ట్ రాసుకున్న పద్ధతి, క్యారెక్టరైజేషన్కి విపరీతంగా వాళ్ళ మోహంలో పడ్డాడు. ఆదిత్యధర్ మోహంలో పడి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అది గొడవ. ఆ లెవెల్లో చేయటం మాత్రమే కాకుండా ఎగ్జిక్యూషన్ సైడ్ చాలా కేర్ తీసుకున్నారు. అంటే ఒక యాక్షన్ ఎపిసోడ్ తీయాలంటే అదేదో మొక్కుబడిగా ఉన్న పరిమితుల్లో వెళ్ళటం అనుకోవాలి. అది థియేటర్లో మనం ఏ ఎమోషన్ని కలిగించాలి అనుకుంటున్నామో 100కి 150% ఆ ఎమోషన్ కలిగించడానికి ఏం చెయ్యాలో అది చేశారు. అది కష్టం కనిపించింది తెర మీద. అది జనరల్గా ఇండియన్ సినిమాకి ఉన్నటువంటి కొన్ని పరిమితులు ఉంటాయి. ఆ పరిమితుల్ని దాటి వెళ్ళారు. దాటి వెళ్ళి ఇది ఒక అంతర్జాతీయ సినిమా లెవెల్లోనే టేకింగ్ నడిచింది. రెండోది కథ అంతా పాకిస్తాన్లో నడుస్తుంది. పాకిస్తాన్లో నడిచినప్పుడు ఆ టెరైను, దానికి సంబంధించిన డీటెయిల్స్ తెర మీద కనిపించేలాగా కేర్ తీసుకోవటము, అవి చాలా బాగా వర్కౌట్ చేశారు. సంజయ్ దత్ క్యారెక్టర్ డిజైన్ చేసిన పద్ధతి, ఆ క్యారెక్టర్ బిహేవియర్, ఎస్పీ క్యారెక్టర్, ప్రతిదీ చాలా బాగా డీటెయిల్డ్గా వర్కౌట్ చేశారు. రణ్వీర్ సింగ్ అయితే అసలు ఆ క్యారెక్టరే తానే ఆ క్యారెక్టర్గా మారిపోయాడు. ఇలా హీరోయిన్ క్యారెక్టరు, ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఉండేటువంటి కాన్ఫ్లిక్ట్, దాన్ని బిల్డ్ చేసిన పద్ధతి, దాన్ని ఎమోషనల్గా ఎండ్ చేసినటువంటి పద్ధతి, ప్రతిదీ చాలా బాగా రాసుకున్నాడు. ఆ రాసుకోవడంతో వెనకాల పాత చింతకాయ ఆలోచనే ఉంది అని అనిపించినప్పటికీ ఎక్కడ ఏ సీన్లోనూ ఆ అభిప్రాయం ప్రేక్షకుడికి కలగకుండా చూసుకున్నాడు. ఓకే, మేకింగ్ కొత్తగా ఉంది. అంటే పాత కథలను కొత్తగా చెప్పడం ఎలా అనేది ఎవరికైనా రెఫరెన్స్ కావాలంటే దురంధర్ 1 and 2 చూసేస్తే జ్ఞానం వస్తుంది అనే లెవెల్లో నడిపాడు. ఓకే, అందుకని అది వాళ్ళ టార్గెట్ 1350 కోట్లు ఆల్రెడీ వాళ్ళ ఫస్ట్ పార్ట్కి తీసుకున్నారు. దానికి మించి ఉంది కంటెంట్ వైజ్. సో వాళ్ళ టార్గెట్ 2000 crore, అది రీచ్ అయ్యే అవకాశం ఉంది. రెండోది ఇది లోకల్ లాంగ్వేజెస్లో కూడా పంపు చేస్తున్నారు సినిమాని. యాక్చువల్గా నిన్నే అది తెలుగులో కూడా రిలీజ్ అవ్వాలి, కానీ కాలేదు. ఇంకా ఫుల్ఫిల్ అయినట్టుగా లేదు. ఈరోజు రేపో అది లాంచ్ అవుతుంది. లాంచ్ అయిన తర్వాత దీనికి ఆల్రెడీ మొదలైంది వేవ్. ఈ మొదలైన వేవ్ తాలూకా ప్రభావం అది తెలుగులో వచ్చిందని తెలియగానే జనాలు మళ్ళీ ఒకసారి థియేటర్ల వైపు మూవ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా థియేటర్ల దగ్గర పోలీసు బందోబస్తు నడుస్తున్నటువంటి పరిస్థితి. అంటే అందులో కంటెంట్ వైజ్ వాళ్ళు పర్టికులర్గా ఒక కమ్యూనిటీ మీద దాడి, ఇస్లామోఫోబియా అనేటువంటి వ్యవహారం ఉంది ఆ సినిమాలో. వాళ్ళు తీసుకున్న బాటమ్ లైనే అది తీసుకున్నారు. దాన్ని చాలా ఎనర్జెటిక్గా చెప్పారు. అలాగే రెగ్యులర్గా జనాల మస్తిష్కాలలో ఉన్నటువంటి చరిత్రకు సంబంధించిన చాలా రెఫరెన్సులు తెర మీద చూపించారు. చూపించుకుంటూ వెళ్ళటంతో జనాలు అలా ఈజీగా ట్రావెల్ అయ్యారు. ఆ పేర్లు అన్నీ వీళ్ళకి కడతలా మలకం తెలుసు, జనాల బుర్రల్లో ఉన్నాయి. అవన్నీ అక్కడ తెర మీద కనిపించటము, అవి ప్రస్తుతం నడుస్తున్న తీరు కనిపించటం, ఇది జనాలు బాగా రిసీవ్ చేసుకున్నారు, ఎంగేజ్ అయ్యారు. ఆ ఎంగేజ్ అవటము, ఎమోషనల్గా ఎంగేజ్ చేసుకోవటం, అది టార్గెట్ డైరెక్టర్. అది అద్భుతంగా నిర్వహించాడు అతను. అందుకని దురంధర్ రివెంజ్ అనేటువంటి సినిమా అది డెఫినెట్గా వాళ్ళ టార్గెట్ రీచ్ అవుతుంది. ఇది అనేక విధాలుగా ఒక టెక్స్ట్ బుక్ లాంటి సినిమాని.
మీరు ఏది చెప్పాలనుకున్నా, మీరు చెప్పదలుచుకున్న అంశం ఏదైనప్పటికీ జనరంజకంగా జనాల్ని ఎమోషనలైజ్ చేసే విధంగా చెప్పుట ఎట్లు అనేది బాగా పట్టుకుని నడిపినటువంటి డైరెక్టర్గా అతనికి ఒక స్పెషల్ పేజ్ ఉంటుంది చరిత్రలో. ఓకే. వర్మ గారు వీళ్ళందరూ ఎలాగైతే కొన్ని క్రియేట్ చేయటం ద్వారా జనాల మనసుల్లో ఇప్పటికీ నిలిచిపోయారో అలా నిలిచిపోయేటువంటి డైరెక్టర్ అతను. ఉమ్, అతని ఐడియాలజీలో గందరగోళం ఉంది. అతను జనాలకి కొన్ని తప్పుడు సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశాడు సినిమాలో వాంటెడ్ గానే. ఉమ్, అవన్నీ ఉన్నప్పటికీ కూడా కన్విన్సింగ్ గా కథని చెప్పగలగటం అనేది గొప్ప విషయం. ఓకే. సో దురంధర్ అనేది 100% సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ గానే చూడాలి. ఓకే. సార్ పార్ట్ 3కి ఏమన్నా హింట్ ఇచ్చారు సార్? ఉంది అన్నట్టుగా అంతకుముందు వచ్చింది. చెయ్యొచ్చు, ఉమ్, అంటే దానిలో లింక్ ఉంది. ఉమ్, ఇప్పుడు తను మాత్రమే అనుకున్న టైంలో తనలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు అనేటువంటి ఒక కొత్త విషయం ఎండింగ్ లో హీరోకి తెలుస్తుంది. ఉమ్, అది తెలిసినప్పుడు కొంచెం ఆశ్చర్యంతో కదులుతాడు అక్కడి నుంచి. ఆ పాత చరిత్ర ఏమిటి అనేది మళ్ళీ సినిమా తీయొచ్చు. అది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఉమ్, వాళ్ళు ఇంత గుంభనంగా ఎలా నడుపుతారు, గూఢచర్యం అంటే మామూలు విషయం కాదు. స్పైకి ఉండేటువంటి అనేక కష్టాల చర్చ కూడా నడుస్తుంది దీనిలో. ఉమ్, లీకేజీలు ఎలా జరుగుతాయి అనేది కూడా చాలా డీటెయిల్డ్గా, అంటే ఒక స్టడీ చేశాడు అతను స్పష్టంగా. ఉమ్, ఊరికనే తీయలేదు సినిమాని. ఏదో జనాల మనసుల్లో ఉన్న అభిప్రాయాలను మనం తెర మీద చూపిస్తే కనెక్ట్ అవుతారు అని అనుకోవాలి. ఉమ్, జనాలకి కొత్త జ్ఞానాన్ని ఇస్తున్నానని జనం అనుకోవాలనుకున్నాడు ఇతను. ఉమ్, వాళ్ళకి తెలిసిన విషయాల్ని కొత్తగా చెప్తున్నాడు ఇతను అని అనుకోవాలి వాళ్ళు. ఓకే. అరే మనం ఇలా అనుకున్నామే, తప్పు ఇది ఇలా జరిగి ఉండొచ్చు అని అనుకోవాలి ప్రేక్షకుడు. ఆ అనుకోవటం అనే ఫీల్ జనాల్లో కలిగించడానికి ఎంత కష్టపడాలో అంత కష్టము పడ్డాడు. ఉమ్, అందుకని సినిమా నిలబడింది. ఓకే. ఎంత రేటింగ్ ఇస్తారు సార్? ఇది 2.5 ఇస్తానండి. 2.5. సో ఎంత బాగా పోయి మళ్ళీ 2.5 ఇచ్చారు. అంటే కంటెంట్ గందరగోళం ఉంది సినిమాలో. ఓకే. కాకపోతే మేకింగ్ డైరెక్టర్ మెరిట్స్ మీద వెళ్ళిన సినిమా అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.